అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూలులో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ అమ్మాయితో 9వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తన పట్ల దీవెన వర్ష అలాగే కోన అవినాష్ రాజు మిస్ అయినట్లుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు ఈ బాలుడు అలాగే బాలిక. రాజోల్లో సంచలనంగా మారింది ఈ మిస్సింగ్ వ్యవహారం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది దీవెన వర్ష. రాజోల్లోని ఒక స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు అవినాష్ రాజ్. పక్క ఇళ్లలో ఉంటున్నారు వీరిద్దరి మధ్య ప్రేమ లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని ఇప్పుడు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక 9వ తరగతి అబ్బాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఇద్దరూ కనిపించకుండా పోవడం ఇప్పుడు సంచలనం రేగుతోంది. 9వ తరగతి వయసున్న అబ్బాయి అంటే 14 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి సుమారుగా 16 ఏళ్ల వయసు. ఒక 2 నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్ ఇద్దరికి. అయితే వీరిద్దరూ ఇప్పుడు కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది. అమ్మాయి పేరు దీవెన వర్ష, అబ్బాయి పేరు అవినాష్. పక్క ఇళ్ళేనంటూ కూడా తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కనిపించకుండా పోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. పేరెంట్స్ని కూడా అడిగి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ కనిపించకుండా పోవడానికి ముందు రికార్డ్ అయినటువంటి ఆ విజువల్ మీకు కనిపిస్తుంది. ఇద్దరు బండి మీద పోవడం అక్కడ మీకు కనిపించవచ్చు, ఒకసారి మీరు గమనిస్తే. ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, ఏం జరిగింది? ఒక 9వ తరగతి అబ్బాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయారు అంటున్నారు. ప్రేమే కారణమా, ఇంకేదైనా కారణం ఉందా? నందు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటన రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. ప్రస్తుతం ఇద్దరు మైనర్లు అలాగే బాలిక బాలురు ఇద్దరు కూడా అదృశ్యమవుతున్న ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పాలి. అందులో ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇద్దరు కూడా కనిపించకపోవడంతోనే కుటుంబ సభ్యులు అయితే రాజోలు పోలీసులు అయితే ఆశ్రయించారు. వీళ్ళిద్దరూ కూడా దూరపు బంధువులు అయినప్పటికీ గతంలోనే ఒకే పాఠశాలలో చదివారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ వీళ్ళు ఒకే ప్రాంతానికి చెందిన వారు ఒక్కసారి ఇద్దరు కూడా కనిపించకుండా పోవడంతోనే కుటుంబ సభ్యులు అయితే అనేక అనుమానం అయితే ఇప్పుడు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏ విధంగా అదృశ్యమయ్యారు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ అయితే చేపడుతున్నారు. ఇద్దరు కూడా ఒకేసారి అదృశ్యమయ్యారు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే రాజోలు పోలీసులు మిస్సింగ్ కేసు కింద అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇద్దరు కలిసి వెళ్లి ఉండే అవకాశమే కనపడుతుందని కూడా చెప్పుకొస్తుంది. ఎందుకంటే ఒక సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ లో ఒక స్కూటీపై ఇద్దరు వెళ్తున్నట్టుగా కూడా అబ్బాయి బాలుడు ఎవరైతే మిస్సింగ్ సమయంలో రికార్డ్ అయిన విజువల్ అది ప్రకాష్. అలాగే పేరెంట్స్ ఏమైనా చెప్తున్నారా, అటు అమ్మాయి తరపున కానీ అబ్బాయి తరపున కానీ ఎవరైనా పేరెంట్స్ మాట్లాడారా ఇప్పటి వరకు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేందుకు నిరాకరించారు. పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఈ ఉదంతం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఇంటర్మీడియట్ అమ్మాయి చదువుతుంది, అలాగే 9వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అవినాష్ రాజు, అతను 15 సంవత్సరాలు మాత్రం. అమ్మాయికి దీవెన వర్షిని 16 సంవత్సరాలు. ఇద్దరు కూడా ఈ పోలీసులకు ఎప్పుడైతే ఇద్దరు కూడా పక్కన ఇంట్లో ఉంటూ కనిపించకుండా పోవడంతోనే ఒక్కసారిగా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ ఉదంతం అంతా వచ్చింది. కుటుంబ సభ్యులు మాట్లాడడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఇది పూర్తి వాస్తవం ఏంటనేది కూడా తెలియలేదు. వాళ్ళిద్దరు కూడా ఎవరైనా తీసుకెళ్లారా, లేదంటే మాయమాటలు చెప్పి తీసుకెళ్లారా, లేదంటే వీళ్లే ప్రేమ వ్యవహారం లాంటిది ఏదైనా ఇద్దరి మధ్య ఉండి వాళ్లే వెళ్లిపోయారా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తిస్తున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అవన్నీ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఆ సీసీ ఫుటేజ్ రాజులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో బైక్ మీద వెళ్తుండగా ఆ యొక్క దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్టుగా తెలిసి వస్తుంది. వాళ్లే ఆ బైక్ మీద వెళ్లిపోయి ఉంటారు, స్కూటీ మీద అనేది కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే మొత్తం ఆ యొక్క ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి అమలాపురం కావచ్చు, అలాగే రాజమండ్రి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాలలో పోలీసులు అయితే వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వీళ్ళు ప్రేమ వ్యవహారంతోనే వెళ్ళిపోయారు, లేదంటే కుటుంబ సభ్యులు ఏదైనా వీళ్ళని తిట్టడం వల్ల కానీ ఏదైనా వెళ్ళిపోయారా అనేది కూడా పోలీసులు కుటుంబ సభ్యులను అయితే విచారిస్తున్నటువంటి
పరిస్థితి అయితే కనపడుతున్నందు మరి చూడాలి ఈ వ్యవహారం. మరి 9వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళిద్దరు వరుస ఏదైనా తెలుస్తుంది అంటే పక్క ఇల్లే దూరపు చుట్టాలని కూడా అంటున్నారు కదా, ఏ వరుస అవుతారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ రిలేషన్షిప్ ఎలాంటిది అనే డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా ప్రకాష్ మనకి? వాళ్ళు ఇద్దరు కలిపి మొదటి నుంచి కూడా ఒకే స్కూల్లో వీళ్ళు బంధువులు, అంటే ఇద్దరు కూడా దగ్గర సంబంధించిన బంధువులుగానే చెప్పుకొస్తున్నారు. గతంలో వీళ్ళు అక్కడ సమీపంలోనే ఒకే పాఠశాలలో కలిసి చదివేవారు. అంటే ఒకే ప్రాంతంలోనే వీళ్ళు కొన్నాళ్ళ నుంచి ఉండడం, ఆ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినా మామూలుగా ఇంటి పక్కన ఆడుతూ పాడుతూ తిరిగేవారు. మరి ఈ విధంగా మరి అలాంటి వాళ్ళు మరి ఇంటి దగ్గర గతంలో ఏమైనా జరిగాయా లేదా అనేది కోణంలో అయితే విచారిస్తున్నారు. అంటే ఇద్దరు కూడా బంధువులనే చెప్పుకొస్తున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి వరుస ఏటా అనేది కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. అంటే వయసు అంటే అబ్బాయిది చూస్తుంటే కేవలం 15 సంవత్సరాలు బాలుడిది, అమ్మాయిది 16 సంవత్సరాలు. అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది ప్రస్తుతం. తను కూడా పక్కన ఉన్న ఏదైతే హై స్కూల్లో అయితే 9వ తరగతి చదువుతున్నాడు, ఏదైతే శోభన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే 9వ తరగతి చదువుతున్నాడు. ఎవరైతే బాలుడు ఉన్నాడో బాలుడు. అంటే ఈ నేపథ్యంలో మరి ఇద్దరి మధ్య ఆమె ఇంటర్మీడియట్, తన 9వ తరగతి, మరి ఇద్దరు వయసు మెచ్చే చూసుకుంటే మరి ప్రేమ వ్యవహారం ఉంటుందా లేదా అనేది కూడా మరి తెలియ. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే అనేక అనుమానాలకు అయితే తావు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఈ పోలీసులు మరి విచారణ అయితే చేపడుతున్నారు. ఆ విచారణలో మరి వాస్తవాలు అయితే బయటకు రావాలి. ప్రస్తుతం వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు ఇప్పుడైతే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి అంశానికి సంబంధించి. అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అమ్మాయి వయసు 16 ఏళ్ళు, అబ్బాయి వయసు సుమారుగా 14 ఏళ్ళు అంటూ తెలుస్తుంది. వారిద్దరూ దూర బంధువులే, అలాగే పక్క ఇళ్ళే. మరి ఇద్దరు ఒకేసారి కనిపించకుండా పోయారు. అండ్ ఎగ్జాక్ట్గా కనిపించకుండా పోవడానికి ముందు రికార్డ్ అయినటువంటి విజువల్స్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ అందులో డేట్ టైం కూడా మీరు గమనించవచ్చు. 5/7/2026 అంటే నిన్ననే రికార్డ్ అయినటువంటి విజువల్ అది. సుమారుగా మనం టైం కూడా చూడొచ్చు, 12:06 సమయం. మధ్యాహ్నం 12:06 సమయంలో నిన్న వాళ్ళిద్దరూ ఒకే స్కూటీ మీద వెళ్తున్నట్లుగా రికార్డ్ అయినటువంటి విజువల్ అదిగో మీకు ఫుల్ స్క్రీన్లో నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విజువల్ ప్రకారం చూసినా, జరుగుతున్న పరిణామాల ప్రకారం చూసినా ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చు అని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది వయసు తక్కువ అవడం వల్ల అబ్బాయిది ఒకవేళ ఇంట్లో ఒప్పుకోరు అనుకున్నారా, లేకపోతే ఇరు కుటుంబాల మధ్య ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు అనడానికి మాత్రం ఒక ఆధారం కనిపిస్తుంది. మోస్ట్లీ ఇది ఖచ్చితంగా ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చు. చిన్న వయసు అబ్బాయిని నువ్వు ఎలా ప్రేమిస్తావని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్న కారణంతో, వీళ్ళ విషయం తెలిస్తే ఎక్కడ గొడవలు అవుతాయో అన్న కారణంతో వెళ్ళిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే? మీ అభిప్రాయాలు ఏంటి? ఒక 14 ఏళ్ల వయసున్న అబ్బాయి, 16 ఏళ్ల వయసున్న అమ్మాయి ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. 2 years పెద్ద అమ్మాయి. సరే, జనరల్గా మ్యారేజ్కి లేదంటే లవ్కి ఒక 2 years పెద్ద విషయం కాకపోయినప్పటికీ కూడా దే బోత్ ఆర్ మైనర్స్. 14 ఏళ్ల వయసున్న అబ్బాయి, 16 ఏళ్ల వయసున్న అమ్మాయి, బోత్ ఆర్ మైనర్స్. అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో ఇద్దరు మైనర్లు సడన్గా కనిపించకుండా వెళ్ళిపోవడం, ఏ రోజైతే కనిపించకుండా వెళ్ళారో నిన్న, అప్పటి విజువల్ చూస్తే ఇద్దరు ఒకే స్కూటీ మీద వెళ్తున్నట్లుగా కనిపించింది. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు అనడానికి ఇది ఒక ఆధారం కనిపిస్తుంది. అక్కడ ఎవరిని బలవంతంగా తీసుకెళ్తున్నట్లుగా కూడా కనిపించలేదు. ఒకవేళ వాళ్ళ మధ్యలో ఏదైనా ప్రేమ వ్యవహారం ఉండి అది ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందేమో, ఈ సమాజం ఒప్పుకోదేమో, చిన్న వయసు అబ్బాయి పెద్ద వయసు అమ్మాయి, అందులోని ఇద్దరు మైనర్స్ అని ఒకవేళ వాళ్ళు భావించారా? మరి మైనర్స్ అయినప్పుడు సహజంగా ఒకవేళ నిజంగా ప్రేమ ఉంటే 18 ఏళ్ల వయసు నిండే వరకు ఆగి, చాలామంది ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకపోతే పోలీసులను ఆశ్రయించి చేసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. వీళ్ళు మరి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఈలోపు ఇంకేదైనా సమస్య వచ్చిందా వాళ్ళిద్దరి మధ్యలో? వాళ్ళిద్దరి రిలేషన్షిప్కి ఏదైనా సమస్య వచ్చిందా? కుటుంబాల మధ్య ఏదైనా సమస్య వచ్చిందా? లేదంటే వస్తుందని భయపడ్డారా? సమాజానికి భయపడ్డారా? కారణం ఏదైనా సరే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారనేది కనిపిస్తుంది. ఇండివిజువల్గా అయితే లేరు. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు అన్ని కోణాల్లోనూ. కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ స్కూల్ అలాగే కాలేజెస్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీమా. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.